గురుకుల చిన్నారులు గురుకులాల్లో కంటే ఆసుపత్రులనే ఎక్కుంటున్నారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ప్రతి గురుకులం చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడటువంటి సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే గురుకుల బాట కార్యక్రమాన్ని చేపడితే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఉపాధ్యాయులను పెట్టి గురుకుల బాటను అడ్డుకుంటూ అంతా బాగుందని చెప్తా ఉంది. నిజంగా అంతా బాగానే ఉంటే మరి నిన్నటికి నిన్న పిఏపల్లి హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కల్తీ ఆహారం తిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు చేరారు? దీనికి సమాధానం చెప్పండి. అంతా బాగానే ఉంటే మరి రోజుకొక చోట ఏదో ఒక జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని చెప్పి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అంతా బాగానే ఉంటే సుమారుగా 900 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలు ఎందుకు అయినలు? సుమారుగా 49 మంది చిన్నారులు ఎందుకు మరణించారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంతమంది చిన్నారులు ఒకే రాష్ట్రంలో మరణిస్తూ ఉన్నారు. అయినా కూడా కనీసం చీమ కొట్టినట్టు కూడా అవుతలేదు. అంటే మీ పిల్లలైతే మీరు ఇట్లనే వివరిస్తారా? కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా? అంటే మీ పిల్లలకు ఒక రూలు మంది పిల్లలకి ఇంకో రూలా? రాజధర్మాన్ని మీరు పాటించరా? రాజుకు అందరు బిడ్డలు సమానమే, తన మన అనే భేదం ఉండకూడదు, అది రాజధర్మం. కానీ ఈరోజు మీరు రాజధర్మాన్ని తప్పి గురుకుల పాఠశాలలో చదివేదంతా కూడా పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అణగారిన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆసుపత్రుల పాలైనా పర్లేదు, వాళ్ళు చనిపోయినా కూడా పర్లేదు, మనకు అవన్నీ అవసరం లేదు. మనం రాజకీయాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, మూట కట్టాలి, అంతే తప్ప మనకు పిల్లల మీద శ్రద్ధ అవసరం లేదు. ఇంత దుర్మార్గం. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి గురుకులాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీరు పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తారు. పాఠశాలల్లో పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులను గేట్ల కాడ పెట్టి ఆపుతారు, పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి గురుకుల చిన్నారులను ఆసుపత్రుల పాలు చేస్తారు. ఇది మీ విధానం. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి వ్యవహారం ఇంకోటి ఉంటుందా? మేము వస్తున్నామని చెప్పేసి ఉపాధ్యాయులను హెడ్ మాస్టర్లను మీరు గేట్ల కాడ పెట్టి మమ్మల్ని ఆపుతారు. ఒక టీచర్కి అది ఎంత అవమానం ఆలోచించిలా? నిన్న మేము మడికొండలో గురుకుల పాఠశాలకు వెళ్ళాలని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పాపం ఉపాధ్యాయులను అక్కడ పెడతారు, పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించి మడికొండ పోలీస్ స్టేషన్లో పెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ రకంగా చేస్తూ ఉంటారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమే. కాబట్టి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు సృష్టించినా, ఎన్ని అరాచకాలు చేసినా గురుకుల బాటను వీడేది లేదు, పోరు బాట నుండి తప్పుకునేది లేదు. తప్పకుండా ప్రభుత్వం దిగిరావాల్సిందే. ప్రభుత్వము చిన్నారుల విషయంలో ఏ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో ఆ తీసుకోవాల్సిందే, తప్పకుండా కార్యాచరణ ప్రకటించాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.